విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్ వడిరాజ సేవా సంఘం ఆధ్వర్యంలో 3000 వాటర్ బాటిల్స్ పంపించడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులు తెలియజేశారు. స్థానిక కలెక్టరేట్ వద్ద వాటర్ బాటిల్స్ ను మినీ పంపించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు నాగేశ్వరమ్మ, జిల్లా అధ్యక్షుడు తన్నీరు సాయి, సుధాకర్, రాము, కొంచాల సాయి తదితరులు బాగున్నారు. వీడియో అందరూ చూస్తున్నాం. వరద బాధితులు విజయవాడలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి ఉన్నా కానీ తాగడానికి మంచినీళ్ళగా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా దృష్టి రాగానే మేము వెంబడే స్పందించి మా ఆంధ్రప్రదేశ్ వడిరాజ సేవా సంఘం తరఫున వాటర్ బాటిల్ని అక్కడికి పంపిస్తున్నాం. దీనికి సహకరించినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా మానవ సేవయే మాధవ సేవ అనే దృక్పథంతో మా ఈ సేవా సంఘం పనిచేస్తుంది. రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఇబ్బందులు ఉన్నా కానీ మేము ముందుండి వాళ్ళకి మా వంతుగా భగవంతుడు ఇచ్చిన వరకు మేము సహకరిస్తున్నాం. ప్రకృతి కూడా మాకు సహకరిస్తుంది. కాబట్టి ముందు కాలంలో కూడా దాతలు ఎవరైనా ఉన్నా, ఎవరైనా సహాయం చేయాలనుకున్నా కానీ మన సంఘం తరఫున కానీ మీరందరూ కానీ సహకరిస్తే ప్రతి పేదవాడికి మనం ఉన్నాం భరోసాను కల్పించి మనం వాళ్ళకి సాయం చేయడానికి మనం భగవంతుడు అన్ని విధాల ముందుంటాడని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తుఫాను వచ్చేసి కృష్ణా అమరావతి, మన కృష్ణా జిల్లా అమరావతి, అలాగనే విజయవాడ అయింది. పాపం చాలామంది ఇల్లు వాటిని వదిలేసి ఎక్కడెక్కడో తలదాచుకుంటున్నారు. అంటే వాళ్ళు వదిలేయలేదు, ఆల్రెడీ వరద ముంచేసింది వాళ్ళ ఆ ఇళ్ళని. మరి అలాంటి పరిస్థితిలో వాళ్ళకి ఆహార పొట్లాలు అందుతున్న మంచినీళ్ళు అందలేదనేది ఒక మెసేజ్ వచ్చింది మనకి. అది ఆంజనేయులు, మన తన్నీరు ఆంజనేయులు వడిరాజ సంఘం అధ్యక్షుడు దీన్ని మంచినీళ్ళుగా మన వంతు మన సహాయం చేయాలనే ఒక ఆశయంతో ఈరోజు పంపించడం జరుగుతుంది. మరి ఇలాగ ఎవరికి తోచినంత వాళ్ళు సహాయపడుతూ వాళ్ళని కొద్ది రోజులు కింద పడ్డ వ్యక్తిని చేయబట్టి పైకి తీసేటట్టు కొద్ది రోజులు మనం హెల్ప్ చేస్తే తర్వాత వాళ్ళే చక్కగా అన్ని విషయాల్లో ముందుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు తోచిన సహాయం చేయవలసిందిగా మనం చేస్తాం. నా పేరు చావల్ సుధాకర్ రావు, ఓపిడియా రాష్ట్ర అధ్యక్షుడు. మొన్న 30వ తారీఖు ఆదివారం నాడు విజయవాడలో వర్షాలు బాగా ఎక్కువయ్యి అధిక వర్షాల వల్ల పైనుంచి వరద రావడం అనేటువంటి జరిగింది. దాన్ని ముందే గమనించి సరైన చర్యలు తీసుకుంటే ఆ ప్రమాదం కొంత నివారించబడేది. ఇప్పటికే 32 పైనే శవాలు బయటకు వచ్చినాయి. ఇంకా ఎన్ని వస్తాయో అర్థం కాని పరిస్థితి. ఈ పరిస్థితిలో విజయవాడ అమరావతికి రాజధానిగా ఉండి ముఖ్యమైన కోటలుగా ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి ఈ వరదలో మునిగిపోయినటువంటి వారికి మంచినీళ్ళు లేవు, ఆహారం లేవు, డబ్బులు, ఇళ్లలో సామానంతా కొట్టకపోయి దయనీయమైన పరిస్థితిలో ఉంది. ఇంత నాగరిక సమాజంలో విజయవాడ బాగా అభివృద్ధి చెంది విజయవాడలో ఒక పక్కన ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించి ఇంత తీవ్రమైన పరిస్థితి వస్తే మంచినీళ్ళు కరువేంటి? ఒక పక్క కృష్ణా ఉంది, ఒక పక్క అన్ని వసతులు ఉన్నాయి, రాజధాని ఉంది, కానీ మంచినీళ్ళు కరువు అంటే అక్కడ ఉంటే యంత్రాంగం కానీ వీళ్ళు కానీ అందరూ పేపర్లో మీడియాలకి వస్తున్నారు తప్ప ప్రజలకి దగ్గరగా పోయి చేరువ పోయి మంచినీళ్ళు ఇచ్చి మీకు మేము అండగా ఉన్నాము, మీకు ఏమి కావాలనే జాతరలో చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ పద్ధతిలో ఇక్కడ ఒంగోలు నుంచి దానికి స్పందించి వడిరాజ సంఘం తరపు నుంచి మన తన్నీరు ఆంజనేయులు గారు కనీసం మంచినీళ్ళు ఇవ్వటం, ఇక్కడ మంచినీళ్ళు ఇచ్చి ప్రజల ప్రాణాలను కాపాడటం అనేది మానవ ధర్మంగా తీసుకొని ఇక్కడి నుంచి బాటలు చేసుకొని అక్కడ ఇంటింటికి పంచాలనేటువంటి నిర్ణయం తీసుకొని రావడం అనేది చాలా సంతోషకరం. కాబట్టి స్వచ్ఛందంగా ప్రభుత్వం ఎక్కడ చూడటమే కాకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందా, ఎలా చేసింది అనేది పక్కన పెట్టి వాళ్ళ బాధ్యతను వాళ్ళు ప్రశ్నిస్తాం. అదే సందర్భంలో మనుషులుగా మనం స్పందించి అక్కడ ప్రజలకు సంబంధించినటువంటి చిన్నపిల్లలకి, వృద్ధులు మరీ దయనీయ పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి మానవ దృక్పథంతో సహకారాలు అందించాలని చెప్పి కోరుతున్నాం.
నమస్కారం. నా పేరు తన్నీర్ ఆంజనేయులు. ఆంధ్రప్రదేశ్ వడిరాజు సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా నేను మా జాతికి సేవలు అందిస్తున్నాను. అయితే గత ఆదివారం వచ్చిన వరదలకి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ అతలాకుతలమై తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు లేక జనం చాలా ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మా సంఘానికి చెప్పడంతో మేము స్పందించి ఎమ్మటే అందరి సహకారంతో ఈ రోజున మన ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి 3000 వాటర్ బాటిల్ని ఈ రోజున పంపించడం జరిగింది. అదేవిధంగా మానవ సేవయే మాధవ సేవ అనే దృక్పథంతో మేము ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా బ్రదర్లు తన్నీరు రాము గారు అయితేనేమి, అదేవిధంగా మా అల్లుడు వెంకట సాయి అయితేనేమి, అదేవిధంగా నా ఫ్రెండ్స్, నాతో పాటు చదువుకున్నటువంటి నా యొక్క స్నేహితులు అందరి సహకారంతో ఈ రోజున ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేశాను. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మా సేవా సంఘం తరపు నుంచి మేము ఈ సేవలు అందించడానికి ముందుంటాము అని తెలియజేస్తున్నాను. ఈ రోజున ప్రభుత్వం ఎంతో కష్టపడి ఈ వరద బాధితుల్ని ఆదుకుంటుంది. మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ వయసులో ఉండి కూడా వరదల్లో తిరుగుతూ జనాన్ని చేరదీయటం మాకు చాలా సంతోషంగా ఉంది. అతను చూసి కూడా మేము ఇన్స్పైర్ అయ్యి ఈ రోజున మేము ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా మాకు ఎలాంటి పిలిపించినా కానీ, ఎలాంటి ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా కానీ మా సేవా సంఘం తరఫున మేము సేవ చేయడానికి ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.